అన్నా ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ మంచూరియా తినడానికి. వెళ్ళి కూర్చోండి భయ్యా. ఓకే భయ్య. మీ వస్తువు ఏది పోయినా మాదే రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికన్నా వెళ్తే మీ వస్తువులకి మాది బాధ్యత కాదు అని చెప్పే ఈ కాలంలో మా వస్తువుకి మీది రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు చూడండి. మీరు చాలా గ్రేట్ బ్రో, చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. అంతే కదన్నా, మా షాప్ లో ఏదైనా పోతే నాది రెస్పాన్సిబిలిటీ. ఎంత అయింది గురు? 250 బ్రో. ఓకే. పర్స్ కనపట్లేదు అన్నా, నా పర్స్ కనపట్లేదన్నా. బయట ఎక్కడన్నా పడిపోయిందేమో. వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చానన్నా, ఎక్కడో పోయింది, కనపట్టలేదు. హలో గురు, ఇంత సీరియస్ గా పర్స్ పోయిందని చెప్తుంటే ఫోన్ చూసుకుంటావేంటి? అక్కడ చూడు, సీసీ కెమెరా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కెమెరానా? ఈ బిల్డింగ్ చూసావా? అరే ఏంట్రా ఎంత ఉంది, భలే ఉందిరా. మా ఫ్రెండ్ కట్టించాడు. అవునా? అరే మరి వెళ్ళి పలకరించరా. పలకరిస్తా, కానీ ఇక్కడ లేడు ఇప్పుడు. అయ్యో పాపం, ఆయన లేరా ఇంకా? లేదు, రాడు. టాపీ మేస్త్రి ఈ బిల్డింగ్ కట్టి వేరే చోటుకి వెళ్ళాడు. బేబీ వచ్చేస్తా తొందరగా. దొంగ 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 ఇటే వస్తున్నాడు, కొడతాడేంటి? ఇదిగోండి బ్రో మీ ఫోన్. నేను దొంగను కాదు. సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాం గవర్నమెంట్ తో కలిసి. జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్. ఓ, అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. మంచిదే. ఛీ, దీని అమ్మ జీవితం ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలా? इतने तेजस्वी लोग हैं हमारे पास. బ్రో కొంచెం మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకుని ఇస్తాను. నేను దొంగను కాదు బ్రో. నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య బయటికి వెళ్ళంగానే ఫోన్ చేస్తానంది. ఆడు పెద్ద సైకో నా కొడుకు బ్రో, పిచ్చి నా కొడుకు, మెంటల్ నా కొడుకు. నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే మీరు ఒకసారి ఫోన్ ఇస్తే నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసుకుంటాను. అయ్యో, దాంట్లో ఏమని చేసుకో బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీలాంటి మంచోళ్ళు ఉండాలి. అదేంటి బ్రో, నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ మీ దాంట్లో మై స్వీట్ సిస్టర్ అని సేవ్ చేసింది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అరే శ్రావణ్, టీ తాగుదామా? నా దగ్గర 10 రూపాయలే ఉన్నారా? అమ్మచ్చి, ఏం బతుకురా మంది. ఒక్క 10 రూపాయలు లేవురా మన దగ్గర. సంపాదించాలరా, మనం కూడా సంపాదించాలి. కోట్లు కోట్లు సంపాదించాలి. ఒక అంబానీ, ఒక అదాని, ఒక రతన్ టాటా లాగా చచ్చిపోయినా ఏం బతికారా వీళ్ళు అన్నట్టు సంపాదించాలరా. డబ్బులు ముఖ్యమేరా శ్రావణ్? కాదురా, రిలేషన్షిప్స్ ముఖ్యం రా. అవునరా, రిలేషన్షిప్లే ముఖ్యం. अरे नी अब्बा. అవునరా. పోయే ముందు ఏమన్నా పట్టుకుపోతామేరా? మనం ఏం తీసుకెళ్ళాం కదా. అవునరా, ఏమీ తీసుకెళ్ళాం. ఎంత లోతుంది ఏంటిది? చనిపోయే ముందు ఒకసారి వీడితో ఫోన్ మాట్లాడతాం. అరే రాహుల్, నేను చచ్చిపోతున్నాను రా. ఎందుకు ఆఖరిసారి నీతో మాట్లాడాలనిపించి నీకే ఫోన్ చేశా. అరే శ్రావణ్ తూకకరే. రే పిచ్చే శ్రావణ్, నీకు అసలు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని నేను నీకు మొన్న చెప్పా కదా బావా. అవును. ఆ అమ్మాయి ఇన్ని రోజులు నాతో తిరిగి నాకు ఈ రోజు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందిరా. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేనురా. చిచ్చి, ఈ అమ్మాయిలందరూ ఇంతేరా. రే ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. హలో, నేను శ్రావణ్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. మీరు సిన్సియర్ గా ప్రేమించలేనప్పుడు ఎందుకమ్మా ఒక అబ్బాయికి అన్నాశలు కల్పిస్తారు? నాకు అర్థం కాదు. వాడు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు మీ వల్లే. హలో బ్రో, నేను శ్రావణ్కి ఎప్పుడో చెప్పాను, మా ఆయనకి తెలిస్తే ఊరుకోడని. నిన్నే దొరికిపోయాం ఇద్దరం. నా బేబీ లేకుండా నేను బతకలేను మావా. దూకరా నా కొడక, దూకు. నువ్వు దూకుతావు, నన్ను తోసేయమంటావు. సావు.